బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరి కాసేపట్లో బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే బేతిని కూకట్పల్లి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్ కు వరుసగా షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరి కాసేపట్లో బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే బేతిని కూకట్పల్లి పార్లమెంటు ఎన్నికల ఇన్ఛార్జిగా కేసీఆర్ నియమించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్లో మరో షార్ట్ చెందింది. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గులాబీ పార్టీకి వీడారు. ఆయన బీజేపీలో మరికాసేపట్లో చేరబోతున్నారు. ఇటీవల మద్దతుగా ఆయన ప్రచారం కూడా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఉప్పల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉప్పల్ టికెట్ బేతి సుభాష్ రెడ్డికి ఇవ్వలేదు. అక్కడ బండారు నరసింహారెడ్డికి టికెట్ ఇచ్చారు. అప్పుడు గెలుపు కోసం అతను కూడా కృషి చేశాడు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారాలని నిర్ణయించుకుంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ రాజీవ్ లక్ష్మారెడ్డికి ఇచ్చారు. అయితే రాజీవ్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చే ముందు కనీసం తనను సంప్రదించలేదు, తనకు మాట మాత్రమే చెప్పలేదు. కాబట్టి అలాంటి అవకాశవాది రాజీవ్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడానికి తాను నిర్మించుకోలేకపోతున్నాను కూడా లేఖలో పేర్కొన్నారు. ఖచ్చితంగా తన ఉద్యమ సహచరులు ఇతర గెలుపు కోసం కృషి చేసేందుకే బీజేపీలో చేరబోతున్నట్టు కూడా లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఆ పార్టీ కనీసం దాంతో ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు చేయలేదు. ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎన్నిక సమయంలో కూడా తనతో ఆ టికెట్ ఇచ్చే ముందు ఎలాంటి సంప్రదింపులు చేయకుండా తను కనీసం మాట మాత్రం చెప్పకుండానే అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఎంపీ టికెట్ అలాగనే ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా నేను పార్టీలో కొనసాగలేను, అది బీజేపీలో చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. ముఖ్యంగా మరి కాసేపట్లోనే ఇక సంవత్సరంలో ఆయన బీజేపీలో చేరబోతున్నారు. ఏదైతే పార్లమెంటు ఎన్నికల ముందర మాత్రం బీఆర్ఎస్ వరుసగా షాకులు తగులుతా ఉన్నాయి. ఒక్కొక్కరుగా పార్టీని విడిచినారు. ముఖ్యంగా మేడ్చల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పలువురు ఇప్పటికే కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్ల మీద బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరారు, కొంతమంది బీజేపీ పార్టీలో చేరిపోతున్నారు. దీంతో కొంత బీఆర్ఎస్ పార్టీలో గందరగోళ వాతావరణం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ.